అవును సార్, హైలైట్ చేస్తాను. మా సారు బాగా హైలైట్ చేస్తాను సార్. కొద్దిగా వెనక్కి రండి, అందరూ పడతారు. ఇది అట్లా పెట్టేసి స్కూల్ మన పట్ట అందరూ చేస్తారు కదా, అది అందరూ ఉంటేనే ఫ్రేమ్ బాగుంటుంది. దగ్గరికి పోయినా ఉంటే తలలు కనపడవు. ఇట్లా చూడండి అందరూ. కాలేజీలో ఇంటర్ నుండి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాం. ఒకే క్లాసు, ఒకే ట్యూషను. ఇక ఇక్కడే రూమ్లో ఉండేవాడు. ట్యూషన్ అయిన తర్వాత రూమ్లో కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా గడిపినటువంటి రోజులు. అక్కడి నుండి ప్రారంభమైనటువంటి స్నేహం. తదుపరి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడించుకోవడం జరుగుతూ ఉండేది. కొన్ని కార్యక్రమాలకి కలుసుకోవడం. కానీ ఈరోజు మన టీటీడీ బోర్డు మెంబర్ పదవిని చేపట్టి ప్రమాణ స్వీకారం చేసి, ప్రమాణ స్వీకారం రోజు కూడా మేమందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తాం శాంత అని చెప్పేసి అడిగితే, ఇక్కడ బిజీ ఉంటుంది, మళ్ళీ ఇంకో రోజు మనం అందరం కలుద్దాము అని చెప్పేసి చెప్పాడు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మన పాఠశాలకు విచ్చేయడం, అది కూడా భగవంతుడి సేవలో తరిస్తున్నటువంటి, మరెన్నో మార్పులు చేర్పులు తీసుకురావాలని తలంచినటువంటి మా మిత్రుడు శాంతారాం ఈరోజు మన బ్రహ్మర్షి పాఠశాలకు రావడం నిజంగా చాలా సంతోషదాయకం. కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు మన పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరి తరఫున తెలియజేస్తున్నాం. వెంకటేశయ్య, ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే 1994 నుండి 1997 సంవత్సరం వరకు ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటూ నా రాజకీయ జీవితం ఇక్కడే మొదలుపెట్టాను. మా గురువుగారు కెలవతి రామకృష్ణారెడ్డి గారు మరియు పట్నం సుబ్బయ్య గారు మరియు రాజేంద్ర గారు, పూల వేణుగోపాల్ నాయుడుతో నా రాజకీయ జీవితం ఇక్కడే, విద్యార్థి దశ నుండి రాజకీయాలకు రావాలని ఒక ఇంట్రెస్ట్తో అప్పుడు చైర్మన్ గిరి పెట్టేటప్పుడు భాస్కర్ అనే వ్యక్తిని గెలిపించుకోవడంలో మా మిత్ర బృందం చాలా కీలకంగా పనిచేసింది. అప్పటి నుండి అంచెలంచెలుగా నేను ఒక నార్మల్ కార్యకర్తగా ఎదుగుతూ, మరియు డిగ్రీ అయిన తర్వాత కుప్పంకి వెళ్ళి, కుప్పంలో అక్కడ రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడిగా, వాళ్ళ ఇంటి మనిషిగా స్టార్ట్ చేసి కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను. రాష్ట్ర బీసీసీఎల్ పనిచేశాను. మళ్ళీ డైరెక్టర్ గారు 3 సార్లు పనిచేసి మొన్ననే ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు రాష్ట్ర సాధికార సమితి అధ్యక్షులు మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారు, మా దైవం నారా లోకేష్ గారు నాకు అప్పచెప్పారు. అప్పచెప్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 670 ప్రోగ్రామ్స్ చేపించి, దాంతో 111 ప్రోగ్రాంలు నేను సొంతంగా పాల్గొన్నాను. అయిన తర్వాత నా పైన సుమారు 18 కేసులు పెట్టారు. 18 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా సుమారు 4-5 కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టించారు గత ప్రభుత్వం. అయినా చంద్రబాబు నాయుడు గెలాలని నిత్య కృత్యంతో రాష్ట్రం మొత్తం తిరిగి మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ ఐక్యమత్యం చేసి మన చంద్రబాబు గెలిపించుకునేదంత కీలక పాత్రకు వచ్చింది మా కులం కూడా అనేసి, మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా వేయాలని, దాంతో ఒక పేద నాయి బ్రాహ్మణ్ణి నాకు అవకాశం కల్పించినందుకు మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి, మా దైవం నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మాకుండే టాస్క్ మామూలుగా టీడీ బోర్డు మెంబర్ అయిన తర్వాత దర్శనాలకే పరిమితం అవుతారు చాలామంది. దర్శనాలు మాత్రం చేసేది బోర్డు మెంబర్ అనుకుంటారు. మాకు అట్లాంటిది కాకుండా చంద్రబాబు నాయుడు గారు నేను ఇంటికి పోతే ఒకటే చెప్పారు, సామాన్య భక్తులకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ బోర్డు పైన ఉంది.
అదే గత ప్రభుత్వం ఎన్నో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులు మొత్తం అన్యాకృతం చేశారు. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. సామాన్య భక్తులకు ఏ ఒక్క సమస్య వచ్చినా ఇమీడియట్గా మీ బోర్డు సంధించి వాళ్ళకు మంచి చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి. మూడోది, ఎంతోమంది భక్తులు కాలినడతో నడుచుకొని వస్తారు. వాళ్ళంతా నార్మల్ సామాన్య భక్తులు. అక్కడ నడుచుకుంటూ వస్తే కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు మన బోర్డు వచ్చిన తర్వాత, ఈ 18వ తేదీ బోర్డు మీటింగ్ అయిన తర్వాత మొదటిగా సామాన్య భక్తులు నడుచుకుంటూ వెళ్ళే భక్తులకు అక్కడ మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, జ్యూస్ ప్యాకెట్లు కానివ్వండి, నిమ్మకాయ జ్యూస్ కావాలని ఉచితంగా ఇవ్వాలనేది కూడా ఒక ప్రతిపాదనలో పెట్టాం. అదే రకంగా గత ప్రభుత్వం లడ్డూలో మీకు అందరికీ తెలుసు, చాలా వరకు ఆవు నెయ్యి కలిపి మా భక్తులు హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీసిన పరిస్థితి వచ్చింది. అన్నదాన కార్యక్రమంలో, అన్నప్రసాద కార్యక్రమంలో క్వాలిటీ లేకుండా చేసింది. అదే మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఒక్కసారిగా ప్రక్షాళన చేసి బాగా క్వాలిటీ, లడ్డు క్వాలిటీలో కానివ్వండి, అన్నదాన విషయంలో కానివ్వండి ప్రక్షాళన చేస్తున్నాం. ఇంకా చాలా వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులు కాపాడుకునే పరిస్థితి కూడా మా బోర్డు, మా బిఆర్ నాయుడు గారు చైర్మన్గా, మేము 29 మంది డైరెక్టర్లుగా తిరుమల దేవస్థానం మొత్తం ఆస్తులు కాపాడుతామని తెలియజేసుకుంటూ, మరొకసారి మా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు, మా లోకేష్ గారికి, మా దైవం నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. సార్, పొలంనేరు నియోజకవర్గంలో ఈ ధార్మిక కార్యక్రమాలు ఏమైనా చేపట్టబడతారు? ఖచ్చితంగా నా టాస్కే ఏమంటే, నేను చదువుకున్న చోటు కానీ కుప్పం నియోజకవర్గంలో కానీ మా చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. పొలిటికల్గా శ్రీకాంత్ గారు, పిఎస్ ముండత్న గారు చూసుకుంటారు, అభివృద్ధి కార్యక్రమం నేను చూసుకుంటాను, ఇండస్ట్రియల్ కార్యక్రమాల్లో లోకేష్ గారు చూసుకుంటారు, ఆధ్యాత్మికంగా నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, కుప్పం నియోజకవర్గానికి సంబంధించి పక్క నియోజకవర్గాలు నువ్వు ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ విజిట్ చేస్తావో అక్కడంతా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమం నీపై బాధ్యత పెట్టాం. నువ్వు అది మాత్రం చూడాలని మా దైవం నారా చంద్రబాబు ఆల్రెడీ ఆదేశించేశారు. అదే ప్రకారం చేస్తానని తెలియజేస్తున్నా. కీలుపట్ల కూడా దగ్గరలో నేను వస్తున్నాను. కీలుపట్లకి ఏ ప్రాబ్లమ్స్ ఉందో అది కూడా నేను పెద్దలు మా చైర్మన్ దృష్టికి, మా ఈవో దృష్టికి తీసుకెళ్ళి అది కూడా క్లియర్ చేస్తానని చెప్తున్నాను.